నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను నిత్య శ్రీనివాస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాసేపట్లో ఇండియా కూటమి భేటీ పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ. ఇవాళ కూడా ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా భగవంత్ మాన్తో కలిసి ధర్నాలో పాల్గొంటున్నట్లు వెల్లడి. మధ్యాహ్నం జార్ఖండ్ సీఎంగా చంపై ప్రమాణ స్వీకారం 10 రోజుల్లోగా బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశం. ఎన్నికల శంఖారావం పూరించనున్న రేవంత్ నేడు ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ. ఉత్తరాదిని కమ్మేసిన పొగమంచు రహదారులు కనిపించక అవస్థలు. విశాఖ వేదికగా భారత్ ఇంగ్లాండ్ రెండో టెస్ట్ మ్యాచ్ 3 మార్పులతో బరిలోకి టీమిండియా. చూసుకుంటే ఈడీ నోటీసులకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సమాధానమిచ్చారు. తాను ఇవాల్టి ఈడీ విచారణకు హాజరు కావడం లేదని స్పష్టం చేశారు. దీంతో 5వ ఈడీ విచారణకు కేజ్రీవాల్ డుమ్మా కొట్టినట్టయింది. ఢిల్లీ మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో తమ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్కు ఈడీ గత 4 నెలల్లో 4 సార్లు సమన్లు జారీ చేసింది. అయితే ఇంతవరకు ఆయన విచారణకు హాజరు కాలేదు. ఈడీ నోటీసులు చట్టవిరుద్ధమని కేజ్రీవాల్ అంటున్నారు. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసానికి పాల్పడిందంటూ ఢిల్లీలోని ఆ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పంజాబ్ సీఎం భగవంత్ మాన్తో కలిసి కేజ్రీవాల్ ఇవాళ నిరసన చేపట్టనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న వైసీపీ ఎన్నికల శంఖారావం సభకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. రేపు ఏలూరు జిల్లాలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభ ఏర్పాట్లను మంత్రి కారుమూరి నాగేశ్వరరావుతో పాటు
ప్రజాప్రతినిధులు పరిశీలించారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు సభకు తరలి రానున్న క్రమంలో ఆ మేరకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. 110 ఎకరాల ప్రాంగణంలో బహిరంగ సభ జరగనుంది. ఏలూరు ఆటోనగర్ దెందులూరు సమీపంలోని సహారా గ్రౌండ్స్లో బహిరంగ సభ వేదిక పనులు చురుగ్గా సాగుతున్నాయి. భారీ సభ వేదిక నిర్మాణం, పదుల సంఖ్యలో గ్యాలరీల ఏర్పాటు, పార్టీ శ్రేణులందరి దగ్గరకు వచ్చి అభివాదం చేసేందుకు వీలుగా పార్టీ గుర్తైన ఫ్యాన్ ఆకారంలో భారీ వాక్వేను ఏర్పాటు చేశారు. జిల్లా చరిత్రలోనే లక్షలాది మందితో నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో జాతీయ రహదారిపైన ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తుగా అన్ని ఏర్పాట్లు చేశారు. సీఎం సభకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి మురళీధర్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. మొన్న భీమిలి సభ ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటూ ఎన్నికల సంకారాలను పూరించారు. మరో సభ ఏలూరు నియోజకవర్గంలో జరుగుతుంది. అయితే దీని మీద పూర్తి స్థాయిలో అసలు ఏం జరుగుతుంది, కార్యకర్తలు ఏ మేరకు మొబిలైజ్ చేస్తారన్న దాని మీద మనతో మాట్లాడేందుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలకు సిద్ధం అంటూ మీరు ఒక సభ ఏర్పాటు చేశారు. మేము కూడా సంసిద్ధం అంటూ కూడా ప్రతిపక్షాలు సిద్ధం అవుతుంది. అసలు ఏమని చూడాలి? అసలు ప్రతిపక్షాల గురించి వాళ్ళ సీట్లు ఏదో సెలెక్ట్ చేసుకుని ఎక్కడెక్కడో సెలెక్ట్ చేసుకుని ఇది అవ్వమానండి. ఈ సంసిద్ధం ఆ సిద్ధం అనేది పక్కన పెడితే ఇవాళ మొన్న భీమిలిలో సిద్ధం అనే మీటింగ్ జరిగింది. ఇక్కడ కోస్టల్ ఏరియాలో కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా మేము సంసిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతానికి ఇక్కడ ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా పెద్దవాళ్ళకి మనవడు అయ్యాడు, తర్వాత వాళ్ళకి కొడుకు అయ్యారు, తర్వాత వాళ్ళు తమ్ముడు అయ్యారు, తర్వాత వాళ్ళు అన్నయ్య అయ్యాడు, పిల్లలకు మామ అయ్యాడు. ఒక కుటుంబంలో పెనవేసుకుపోయిన వ్యక్తి భారతదేశంలో ఒకే ఒక్కడు. ఈ సంసిద్ధం ఆ సిద్ధం ఇది మేము భవిష్యత్తు గ్యారంటీ ఈ 3 సార్లు ముఖ్యమంత్రి చేసి భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చాడు. బీసీలని తోకలు కట్ చేస్తాను, తాట తీస్తాను, అలాగే ఎస్సీలు ఎవరన్నా పుట్టాలని కోరుకుంటారా, లేకపోతే వరలరామయ్యని మీకు బీసీగా ఎస్సీగా నీకు రాజ్యసభ ఇస్తానని రమ్మని కృష్ణా జిల్లా బ్రిడ్జి మీదకి వచ్చిన తర్వాత వెనక్కి పంపించడం, ఇలాంటి పనులు మేము చేయలేదు. ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ఎస్సీలకి అందరికీ కూడా మేలు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అందుకే ఆయన రావాలి కావాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఇతను జీవితంలోనే అబద్ధాలు ఆడి మనిషి చంద్రబాబు నాయుడు. 650 వాగ్దానాలు చేసి వెబ్సైట్ నుంచి తీసి పక్కన పడేసిన వ్యక్తి. బాబు వస్తే జాబ్ వస్తుందని ఆలబాబుకి వేసుకున్నాడు ఉద్యోగం. అంచేత అతని గురించి మాట్లాడే అర్హత మాకు అనవసరం. ఈ పవన్ కళ్యాణ్ గురించి అంతకన్నా అనవసరం. అంటే ఇప్పుడు ఈ సభ ద్వారా ఏంటి ముఖ్యమంత్రి గారు ఏం సందేశం ఇవ్వబోతున్నారు? ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎలాంటి ప్రగతి జరిగింది, ఏం జరిగింది అనేది ప్రజలకి తెలుసు, జనానికి తెలుసు, అందరికీ తెలుసు, కార్యకర్తలకు తెలుసు, నాయకులు తెలుసు. మళ్ళీ రాబోయే రోజుల్లో మనం ఎలాగ ఉండాలి, ఎలా వెళ్ళాలి, యుద్ధంలో కురుక్షేత్రంలో ఏ రకంగా పాల్గొనాలి అనేది దిశ నిర్దేశించే విధంగా కేడర్తో దగ్గరగా మాట్లాడుకునే మీటింగ్ ఇది. అయితే 175 ఏరియట్ 175 అని చెప్తున్నారు. మరో పక్కేమో అభ్యర్థులు మారుస్తున్నారు. అంటే మీరే జరిచారు కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి. దానికి ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఎక్కడ పోటీ చేసి ఎక్కడికి వెళ్ళాడు? వాళ్ళ అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చి ఎక్కడ పోటీ చేశాడు? బాలకృష్ణ ఎక్కడ పోటీ చేసి ఎక్కడికి వెళ్తున్నాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి ఇంకో చోటకు వస్తున్నాడు? వాళ్ళని అడగండి ముందు. చెప్పండి, ఎలా ఉంది అసలు ఇక్కడ ఏర్పాటు చేశారు భారీ స్థాయిలో? ఎలా ఉంది స్పందన? జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో మళ్ళీ కూర్చోబెట్టడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా ఈరోజు ఒకే ఒక నినాదంతో ఉన్నారు. మేము సిద్ధంగా ఉన్నాం, జగనన్నని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకుంటాం. పేదవారికి రక్షణ, పేదవారికి న్యాయం చేయాలి అంటే అది జగనన్నతోనే సాధ్యం. జగనన్నని ముఖ్యమంత్రి పీఠంలో కూర్చోబెట్టాలి అని చెప్పి అందరూ కూడా భావిస్తున్నారు. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏలూరు జిల్లాలో దెందులూరు నియోజకవర్గానికి 3వ తారీఖున 2ంటికి ఇక్కడికి రాబోతూ ఉన్నారు.
కాబట్టి సభా ప్రాంగణంలో అన్ని ఏర్పాట్లు చేయటం జరుగుతూ ఉంది. లక్షలాదిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు ఉభయ గోదావరి జిల్లాల నుంచి, కృష్ణా జిల్లా నుంచి, రాష్ట్రం నలుమూల నుంచి కూడా ఇక్కడికి పెద్ద ఎత్తున రాబోతూ ఉన్నారు. ఈ భీమిలి సభ ఏ విధంగా జరిగిందో అదే విధంగా అక్కడ జన సునామీ చూసాం, ఇక్కడ అదే విధంగా మరొక సునామీని కూడా ఇక్కడ చూడబోతూ ఉన్నామని తెలియజేస్తున్నాం. ఇది దెందులూరు ఎమ్మెల్యే కొట్టార అబ్బాయి గారు చెప్తున్నది. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం తథ్యం అని చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా తమ విజయాన్ని ఎవరు ఆపే ప్రసక్తి లేదంటున్నారు. అదేవిధంగా దెందులూరు కాన్స్టిట్యూషన్లో జరిగే ఈ సిద్ధం సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని చెప్తున్నారు. లక్షలాది మంది వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. కెమెరా పర్సన్ మధుతో మురళీధర్, స్వతంత్ర టీవీ, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఏలూరు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం కెస్లాపూర్కు చేరుకుని నగోబా దర్శనం అనంతరం మహిళా సంఘాలతో సమావేశమవుతారు. అనంతరం ఇంద్రవెల్లికి చేరుకుని అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పిస్తారు. అనంతరం పక్కనే ఉన్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సభకు సుమారు 1,00,000 వరకు జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరుగుతున్న మొదటి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. నేడు ఆదిలాబాద్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఇంద్రవెల్లి సెంటిమెంట్ను కంటిన్యూ చేస్తున్నారు. ఇంద్రవెల్లి సభ ద్వారా పార్లమెంట్ ఎన్నికల నగారా మోగించనున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. మధ్యాహ్నం కెస్లాపూర్కు చేరుకుని నగోబా దర్శనం అనంతరం మహిళా సంఘాలతో సమావేశమవుతారు. అనంతరం ఇంద్రవెల్లికి చేరుకుని అమరుల వీర స్తూపానికి నివాళులర్పిస్తారు. అనంతరం పక్కనే ఉన్న భారీ బహిరంగ సభకు హాజరవుతారు. సభకు సుమారు 1,00,000 వరకు జనం హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక జరుగుతున్న మొదటి భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్. మిత్ర, గుడ్ మార్నింగ్. ముఖ్యమంత్రి హోదాలో మొట్టమొదటిసారిగా తెలంగాణ జిల్లాల పర్యటనలో భాగంగా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా నుంచి శ్రీకారం చుట్టారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభం కానుంది. అయితే ఈ రోజు మధ్యాహ్నం 12:20 బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరుతారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్ లో ఏర్పాటు చేసినటువంటి హెలిప్యాడ్ వద్ద 1:30 అక్కడ దిగుతారు. హెలిప్యాడ్ నుంచి నాగోబా జాతరలోని గుడికి వెళ్లి దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు సీఎం. 1:45 నుంచి 2:15 వరకు నాగోబా ఆలయ గోపురం ఆలయ అభివృద్ధి పనులను సీఎం ప్రారంభిస్తారు. 2:15 నుంచి 3:15 వరకు అంటే గంట పాటు నాగోబా జాతరలోని దర్బార్ హాల్ వద్ద పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అక్కడే అభివృద్ధి పనులపై కూడా సమీక్ష నిర్వహించనున్నారు. 3:15 నాగోబా దేవాలయం నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 3:30కి ఇంద్రవెల్లి స్తూపం వద్ద అమరవీరులకు నివాళులు అర్పించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి స్మృతి వనం ఏదైతుందో స్మృతి వనాన్ని సీఎం ప్రారంభిస్తారు. 3:50 ఏదైతే దళిత గిరిజన సభ ఏదైతే దండోరా సభ ఏదైతుందో ఆ దండోరా సభలో సీఎం పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ తర్వాత పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు సీఎం చేతుల మీదుగా చేయనున్నారు. అయితే సీఎం గా పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లి నుంచే సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ 2 గ్యారంటీలకు సంబంధించి అమలును ప్రకటించేటువంటి ఛాన్స్ కూడా ఉంది. మహాలక్ష్మిలోని 500 రూపాయల వంట గ్యాస్, గృహజ్యోతిలోని 200 యూనిట్లు ఫ్రీ కరెంటు అమలుపై
ఈ తేదీలను కూడా ఇక్కడే ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా గతంలో ఏదైతే సీఎం గా కాకముందు టీపీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా ఇంద్రవెల్లి నుంచే సభ ప్రారంభించి సక్సెస్ కావడం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో తనకు ఇంద్రవెల్లి సీఎం కు వచ్చేసినట్టుగా ఏదైతుందో ఇంద్రవెల్లి నుంచే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి సభ నిర్వహించడం. సభ ద్వారా అటు ఏదైతే అభివృద్ధి నినాదంతో పాటు ఇటు ఎన్నికల శంకారావం, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇక్కడి నుంచే శంకారావం పూరిస్తున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించి ఇంద్రవెల్లిలో ఏర్పాటు చేసినటువంటి దళిత గిరిజన గర్జన సభ ఏదైతుందో దీనికి సంబంధించి అక్కడ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. దీనికి సంబంధించి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో అభివృద్ధిపై పలు వరాలు కూడా ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి సీఎం మొట్టమొదటిసారి సీఎం హోదాలో ఆదిలాబాద్ జిల్లాలోని ఇంద్రవెల్లికి మారుమూల ప్రాంతం, ఇది ఆదివాసీ గిరిజన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి సీఎం రానుండడంతో ప్రజలైతే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వరాల జల్లు కురిపించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు కొమరంభీం జిల్లాకు సంబంధించి అటు కొమరంభీం జిల్లాలో ఆదివాసీ సమస్యలు ఏవైతున్నాయో ఆ సమస్యలకు సంబంధించి ఇంద్రవెల్లిలో ఉన్నటువంటి ఆదివాసీలు కావచ్చు, దళితులు కావచ్చు, వీరి సమస్యలకు సంబంధించి కూడా సీఎం ప్రసంగించేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు కూడా భారీగా ఈ భారీ బహిరంగ సభకు తరలి వెళ్తున్నారు. అయితే 10 నియోజకవర్గాల వారిగా ఇప్పటికే సుమారుగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 10,000కు తగ్గకుండా జనాన్ని తరలించేందుకు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులంతా కూడా నిమగ్నమయ్యారు. ఇక భారీ మధ్యాహ్నం జరగనున్నటువంటి పర్యటనలో పాల్గొనేందుకు ఇప్పటికే జిల్లాలోని ఉన్నటువంటి ఎమ్మెల్యేలతో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, కార్యకర్తలంతా కూడా ఇంద్రవెల్లికి తరలి వెళ్తున్నారు. ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ ఉన్నది. ఆ భారీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళి ఈ ప్రజలు కూడా సుమారుగా 1,00,000కు తగ్గకుండా ఈ భారీ బహిరంగ సభకు హాజరయ్యేందుకు ఇప్పటికే సీతక్క ఇన్ఛార్జి మంత్రి సీతక్క 3 రోజులు పర్యటించి ప్రజల్ని సమీకరించి సన్నాహక సమావేశాలు ఇటు ఎమ్మెల్యేలతో పాటు వీరంతా చేయడంతో ఈ భారీ బహిరంగ సభ సక్సెస్ చేయడానికైతే కృషి చేస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో అంటే దాదాపుగా మధ్యాహ్నం సీఎం రానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నిన్నటి నుంచి అధికారులు, ఇటు ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో పూర్తి స్థాయి ఏర్పాట్లు చేశారు. సీఎం రానున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి కొన్ని గంటల్లో సీఎం రానున్నటువంటి నేపథ్యంలో ఇటు జిల్లా ప్రజలతో పాటు ఇటు ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజాప్రతినిధులంతా కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సీఎం ఏం మాట్లాడబోతున్నారు, ఎన్ని వరాలు ఇవ్వబోతున్నారు, జిల్లా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఆశతో అయితే ఉన్నారు. ఎందుకంటే వెనుకబడినటువంటి జిల్లా, ఇటు గిరిజనులు, ఆదివాసులు ఉన్నటువంటి, దళితులు ఉన్నటువంటి జిల్లా కాబట్టి జిల్లాకు వరాలు కురిపించేటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నిత్య రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు. జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు. అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా. శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదు అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు.
జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు. అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా. శ్రీవారి ఆలయం వద్ద మంత్రి రోజాకి చేదువ అనుభవం ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకుని ఆలయం వెలుపలకు వచ్చిన మంత్రి రోజా వద్ద జై అమరావతి అంటూ నినాదాలు చేశారు శ్రీవారి సేవకులు. జై అమరావతి అని నినాదించాలని రోజాని శ్రీవారి సేవకులు కోరారు. అయితే శ్రీవారి సేవకు వచ్చి ఇదేంటంటూ అక్కడి నుంచి జారుకున్నారు మంత్రి రోజా. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ ఫోన్లో అందిస్తారు. రాము. థ్యాంక్ యూ నిత్య. ఇవాళ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా తిరుమల శ్రీవారి దర్శనార్థం కూడా వెళ్లారు. అయితే ఇక్కడ దర్శనం అనంతరం కూడా ఆలయం వెలుపలకు వచ్చినటువంటి మంత్రి రోజాకు ఒక చేదు అనుభవం కూడా ఎదురైంది. స్వామివారి దర్శనం చేసుకున్నటువంటి అనంతరం ఈ యొక్క విపత్కర చర్యకు కూడా ఆమె ఒక రకంగా కూడా కంగు తిన్నారని చెప్పవచ్చు. అంటే అమరావతి అని నినదించాలనేటువంటిది అమరావతికి చెందినటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో జై అమరావతి అంటూ కూడా పెద్ద ఎత్తున రోజాను చూసి నినాదాలు చేశారు. అదే కాకుండా ఆ రోజాను కూడా ఆ యొక్క నినాదాలు తిరిగి చేయాలంటూ కూడా వారు అక్కడ కోరడం జరిగింది. దీంతో అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోయినటువంటి రోజా తర్వాత మీడియాతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేశారు. అంతకు ముందు తిరుమలలో ఆ వేద మంత్రోచ్చారణ నడుము కూడా రోజాకి పట్టు వస్త్రాలు కూడా సమర్పించి అక్కడ ఉన్నటువంటి వేద పండితులు ఆశీర్వదించినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే రాష్ట్ర ప్రజలకు తన కుటుంబ సభ్యులుగా భావించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనేక రకాల సంక్షేమ పథకాలను కూడా అమలు చేశారని మీడియాతో కూడా రోజా వివరించడం జరిగింది. అంటే రెండవసారి సీఎం జగన్ కావాలి, అదేవిధంగా హ్యాట్రిక్ గా కూడా నగిరి నియోజకవర్గం నుంచి తను మూడోసారి కూడా ఎమ్మెల్యేగా గెలుపొందాలనేటువంటి మీడియా కూడా ఆ రోజా వివరించడం జరిగింది. అయితే ఈ యొక్క నినాదాలు చేయమని శ్రీవారి సేవకులు ఎవరైతే అమరావతికి సంబంధించి జై అమరావతి అనే ఒక నినాదాలు చేయమని చెప్పారు, ఇటువంటిది చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో కూడా రోజా అక్కడ నుంచి పక్కకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. అంటే ఈ యొక్క విపత్కర చర్యకు కూడా ఒక రకంగా రోజా కంగు తిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే తిరుమలలో కూడా మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు, ఎటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి పతాకాలు కావచ్చు, అదే విధంగా రాజకీయాలకు సంబంధించిన స్లోగన్స్ తిరుమలలో చేయకూడదు అనేటువంటి ఒక నినాదాన్ని గతంలోనే ఆ టీటీడీ సూచించింది. కాబట్టి ఎటువంటి అక్కడికి వచ్చినటువంటి మంత్రులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, శ్రీవారి ఆలయం ముందర మీడియాతో మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేస్తారు. ఈ నేపథ్యంలో అటువంటి నినాదాలు కూడా ఏవి చేయకూడదు అనేటువంటి ఒక సూచనను కూడా గతంలోనే టీటీడీ చేసినటువంటి నేపథ్యంలో ఆ రోజా ఈ యొక్క అమరావతికి సంబంధించినటువంటి శ్రీవారి భక్తులు ఈ యొక్క చేయమనేటువంటి నిదానం జై అమరావతి అనేటువంటి నినాదాన్ని చేయమని చెప్పి కోరారు. అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోవడం కూడా జరిగింది. నిత్య. రైట్ రాము, థ్యాంక్ యూ. రెండు 2024 అసెంబ్లీ లోక్సభ ఎన్నికల వేళ వైసీపీలో గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర స్థాయిలో గందరగోళ పరిస్థితి నెలకొంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఆశావాహులే కాదు, కార్యకర్తలు కూడా వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపడుతున్న మార్పులు చేర్పులతో ఆందోళనలో ఉన్నారు. ఒకచోట అభ్యర్థిని మార్చడం, మళ్ళీ అక్కడే కొత్త వారికి అవకాశం ఇవ్వడం ఇది అలవాటుగా మారింది. ఒక జాబితాలో ఇన్ఛార్జ్ బాధ్యతలు వచ్చిన వారికి తరువాత జాబితాలో చోటు ఊడుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇంతకు వైసీపీలో ఈ అయోమయం దేనికి? పార్టీ అధినేత జగన్కే క్లారిటీ లేదా? ఓటమి భయమే ఈ మార్పులకు కారణమా? వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావడమే లక్ష్యంగా సీఎం జగన్ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. అందులో భాగంగా భారీగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాల్లో మార్పులు చేపట్టారు. ఇప్పటి వరకు 5 జాబితాలను ప్రకటించింది వైసీపీ. ఈ 5 జాబితాలో 75 నియోజకవర్గాల్లో మార్పులు చేశారు. ఇందులో 61 చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులను మారిస్తే 14 చోట్ల ఎంపీ అభ్యర్థులను మార్చారు.
తాజాగా వైసీపీ 5వ జాబితా విడుదలయ్యింది. అందులో మచిలీపట్నం పార్లమెంట్ ఇన్ఛార్జిగా అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కి బాధ్యతలు అప్పగించారు. కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జిగా చలమలశెట్టి సునీల్ కి బాధ్యతలు ఇచ్చారు. తిరుపతి ఇన్ఛార్జిగా తిరిగి సిట్టింగ్ ఎంపీ గురుమూర్తిని నియమించారు. నరసరావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జి బాధ్యతలు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు ఇచ్చారు. సత్యవేడు బాధ్యతలు నూకతోటి రాజేష్, అరకు వ్యాలీ ఇన్ఛార్జి పదవి లింగానికి అప్పగించారు. వైసీపీ మార్పులు చేర్పులలో గందరగోళం నెలకొంది. గతంలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ ఇలాంటి గందరగోళంలో పడలేదు. ఒకచోట కొత్త అభ్యర్థిని ప్రకటించాక తిరిగి అక్కడ వేరే వారికి అవకాశం ఇవ్వడం విచిత్రం. వైసీపీ 5వ జాబితాలో ఇదే ప్రధానంగా కనిపిస్తోంది. అధిష్టానం నియోజకవర్గాల సమన్వయకర్తల విషయంలో చేసిన ప్రయోగాలను మళ్లీ రివర్స్ చేసింది. సుదీర్ఘ కసరత్తు తర్వాత 3 అసెంబ్లీ 4 ఎంపీ స్థానాల అభ్యర్థులను మార్చారు. అరకు అసెంబ్లీ బాధ్యతలు గతంలో అరకు ఎంపీ మాధవికి ఇచ్చారు. అక్కడ ఎంపీ మాధవిని ఇన్ఛార్జిగా ప్రకటించడంపై స్థానిక నాయకత్వం నుంచి తిరుగుబాటు ఎదురైంది. మాధవిని ఇన్ఛార్జిగా కొనసాగిస్తే ఊరుకునేది లేదని వైసీపీ నేతలు ఆందోళన బాట పట్టారు. దీంతో తాజాగా అక్కడ మత్స్యలింగంకు బాధ్యతలు అప్పగించారు. 4వ జాబితాలో తిరుపతి పార్లమెంట్ బాధ్యతలు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు అప్పగించారు. తిరుపతి ఎంపీ గురుమూర్తికి సత్యవేడు అసెంబ్లీ బాధ్యతలు ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం వైసీపీపై తిరుగుబాటు చేశారు. పార్టీ తీరు నచ్చని ఆదిమూలం టీడీపీ యువనేత లోకేష్ ను కలిశారు. టీడీపీలో జాయిన్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఫలితంగా తిరిగి తిరుపతి పార్లమెంట్ అసెంబ్లీ ఇన్ఛార్జీలను మార్చింది వైసీపీ. ఇక 6వ జాబితా కూడా సిద్ధం చేస్తున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రానున్న జాబితాలో మరికొన్ని నియోజకవర్గాల్లోనూ మార్పులు ఉండే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. కర్నూలు పార్లమెంట్ ఇన్ఛార్జిగా మంత్రి గుమ్మనూరు జయరాంను నియమించారు. అయితే ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధంగా లేరు. దీంతో అక్కడ కర్నూలు మేయర్ బివై రామయ్యకు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. కర్నూలు జిల్లాకే చెందిన ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డికి వైసీపీ టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ కొత్తగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మాచాని వెంకటేష్ కి అసెంబ్లీ ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. ఆయనకు అలా పదవి ఇచ్చి ఇలా లాగేసుకున్నారు. తాజాగా ఎమ్మిగనూరు ఇన్ఛార్జిగా మాజీ ఎంపీ బుట్టా రేణుకను నియమించారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ ని పక్కన పెట్టి దద్దాల నారాయణ యాదవ్ కి ఇన్ఛార్జి బాధ్యతలు ఇచ్చారు. దీనితో స్థానిక నాయకత్వం పార్టీ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉంది. ఈ నేపథ్యంలో మళ్లీ అక్కడ ఇన్ఛార్జి మార్పుపై కసరత్తు కొనసాగుతోంది. విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో విభేదించి వైసీపీ వైపు చేరుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో కేశినేని నానికి పోటీగా అతడి సోదరుడు కేశినేని చిన్నిని ప్రోత్సహించడం మరో కారణం. ఈ నేపథ్యంలో కేశినేని నాని రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయవాడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావిస్తున్నారు. వైసీపీ టికెట్ ఇస్తే కేశినేని నాని పార్లమెంటుకు గెలుస్తారా లేదా అని వైసీపీ అధినేత సర్వే చేయిస్తున్నారని తెలిసింది. ఎంపీ అభ్యర్థులను మారుస్తున్న జగన్ కేశినేని నానికి విజయవాడ ఎంపీ టికెట్ ఇస్తారా అన్న విషయంపై వైసీపీలోనూ చర్చ జరుగుతోంది. వైసీపీలో తన మాట చెల్లకపోవడంతో ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అసంతృప్తితో నిర్వేదంతో ఉన్నారు. ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఇవ్వాలన్న బాలినేని మాటను వైసీపీ అధిష్టానం పెడచెవిన పెట్టింది. దీంతో పార్టీ ప్రయోజనం కోసమే తాను ఈ విషయం మాట్లాడానని వైసీపీ అధినేతకు కానీ ఇతర నాయకులు కార్యకర్తలకు కానీ పట్టని పక్షంతో తనకెందుకని నిర్లిప్తత వ్యక్తం చేశారు. మొత్తం మీద సీఎం జగన్ అభ్యర్థులు మార్పులు చేర్పులతో ప్రతిపక్షాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నారు. అభ్యర్థులు సిట్టింగ్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేయడం,
తిరుగుబాటు బాట అందుకోవడంతో పార్టీ అధినేత జగన్ కి చుక్కలు కనిపిస్తున్నాయి. కొందరు పార్టీకి గుడ్ బై అంటుంటే కొందరు సీఎం జగన్ పై ఒత్తిడి తెచ్చి మరీ అభ్యర్థులను మార్పించుకుంటున్నారు. సీఎం జగన్ కూడా పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణను సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏళ్ల అనతి కాలంలో ప్రజా ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించి దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీలేని పోరాటాలతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం నందినగర్లో నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు ఆయన దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, జగదీష్ రెడ్డి సహా పలువురు పార్టీ శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. కాగా ప్రమాణ స్వీకారం సందర్భంగా అసెంబ్లీ పరిసర ప్రాంతం జనసందోహంతో నిండిపోయింది. శస్త్రచికిత్స అనంతరం కోలుకున్న తనను కలవడానికి వేలాదిగా అసెంబ్లీకి తరలివచ్చిన పార్టీ నేతలు, అభిమానులను కేసీఆర్ పేరు పేరున పలకరించారు. పన్నుల విధానంలో ఎలాంటి మార్పులు లేవని, మధ్యంతర బడ్జెట్లో కొత్త పన్నులేవి విధించబోవడం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. 2024-25 మధ్యంతర బడ్జెట్ను ఆర్థిక మంత్రి లోక్సభలో ప్రవేశపెట్టారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో కొత్త పన్నుల జోలికి వెళ్లలేదు. బడ్జెట్లో ఆదాయపు పన్ను స్లాబ్ రేట్లలో ఎటువంటి మార్పులు లేవు. వేతన జీవులను ఊరట కల్పించారు. బడ్జెట్ ను ప్రవేశపెట్టినప్పుడు కొత్త, పాత ఆదాయపు పన్ను విధానాలకు పన్ను స్లాబ్ రేట్లను యథాతథంగా ఉంచారు. బడ్జెట్ అనగానే జీతాలపై ఆధారపడే ఉద్యోగులు ఆదాయపు పన్ను విధానంలో మార్పులపైనే ఆలోచిస్తారు. వారిని ఆర్థిక మంత్రి నిరాశపరచకపోవడం ఈ మధ్యంతర బడ్జెట్లో కీలక అంశం. ఉద్యోగ తరగతికి 7 లక్షల రూపాయల వరకు ఆదాయంపై సెక్షన్ 87A కింద పన్ను రాయితీ లభిస్తుంది. ఇతర వర్గాల్లో 3 నుంచి 6 లక్షల మధ్య ఆదాయంపై 5% పన్ను, 6 లక్షల నుంచి 9 లక్షల రూపాయల ఆదాయంపై 10% పన్ను ఉంటుంది. 9 నుంచి 12 లక్షల మధ్య ఆదాయం ఉన్న వర్గాలకు 15%, 12 నుంచి 15 లక్షల మధ్య ఆదాయం ఉన్న వారికి 10%, 15 లక్షలు అంతకంటే ఎక్కువ ఆదాయంపై 30% పన్ను గతంలో విధించారు. ఆ పన్నుల విధానమే ఈ ఆర్థిక సంవత్సరంలోనూ కొనసాగుతుంది. In the full budget in July, Honorable Speaker, our government will present a detailed roadmap for our pursuit of Vikasit Bharat. Revised estimates of 2023-24. The revised estimate of the total receipts other than borrowings is 27.56 lakh crores of rupees, of which the tax receipts are 23.24 lakh crore rupees. The revised estimate of total expenditure is 44.90 lakh crore rupees. The revenue receipts at 30.03 lakh crore rupees are expected to be higher than the budget estimate, reflecting strong growth momentum and formalization in the economy. కొత్త బడ్జెట్ ప్రతిపాదనల వల్ల ఏ వస్తువుల ధరలు తగ్గుతాయన్నది ఆసక్తి కలిగించే అంశం. టీవీలు, స్మార్ట్ ఫోన్లు, కంప్రెస్డ్ గ్యాస్, రొయ్యల దానా, ఎలక్ట్రిక్ వాహనాల కోసం లిథియం అయాన్ సెల్స్ తయారు చేసే యంత్రాల ధరలు తగ్గుతాయి. అలాగే ల్యాబుల్లో రూపొందించే కృత్రిమ వజ్రాల ధరలు తగ్గుతాయి.
అలాగే సెటప్ బాక్సులు, ఈవీల దిగుమతి విడిభాగాలు, కెమెరా మాడ్యూల్స్, మొబైల్ ఫోన్ ఛార్జర్లు, దిగుమతి చేసుకున్న ఉన్ని ఫైబర్, ఉన్ని ట్యాపులపై పన్నులు తగ్గుతాయి. దిగుమతి చేసుకునే రక్షణ పరికరాలైన పన్ను తగ్గుతుంది. గృహ నిర్మాణానికి అవసరమైన వస్తువులు కాస్త తగ్గుతాయి. Budget estimates for 2024-25. Coming to the year 2024-25, the total receipts other than borrowings and total expenditure are estimated at 30.80 and 47.66 lakh crore rupees respectively. The tax receipts are estimated at 26.02 lakh crore rupees. The scheme of 50-year interest-free loan for capital expenditure to states will be continued this year with an outlay of 1.3 lakh crore rupees. We continue on the path of fiscal consolidation as announced in my budget speech of 2021-22 to reduce fiscal deficit below 4.5% by 25-26. The fiscal deficit in 2024-25 is estimated to be 5.1% of GDP, adhering to that path. బడ్జెట్ ప్రతిపాదనల వల్ల పెట్రోల్, డీజిల్ మరింత ప్రియమవుతాయి. విమాన ప్రయాణం ఛార్జీలు తీవ్రంగా పెరగనున్నాయి. అలాగే వస్త్రాల ధరలు పెరుగుతాయి. అలాగే సిగరెట్లు, హుక్కా, నమిలే పొగాకు ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. సైకిళ్లు, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు, ఎలక్ట్రిక్ చిమ్నీలు, రాగి వస్తువులు, రాగి స్క్రాప్ ధరలు పెరుగుతాయి. ఏడాదిలో ₹1 కోటి పైగా నగదు ఉపసంహరణపై ఛార్జీలు పెరుగుతాయి. పూర్తిగా దిగుమతి చేసుకున్న కార్లు, స్ప్లిట్ ఏసీలు, దిగుమతి చేసుకున్న ఆటో విడిభాగాలు, దిగుమతి చేసుకున్న స్టెయిన్లెస్ స్టీల్ ఉత్పత్తులు, దిగుమతి చేసుకున్న బంగారం, ఇతర విలువైన లోహాలు, ప్రింటెడ్ పుస్తకాలు, దిగుమతి చేసుకున్న ప్లగ్గులు, సాకెట్లు, స్విచ్లు, సీసీటీవీ కెమెరాలు, లౌడ్ స్పీకర్ల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. త్వరలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పన్నులు వడ్డించేందుకు ధైర్యం చేయలేదు. ఇది 2024-25 మధ్యంతర బడ్జెట్ కావడం, కొత్త పన్నులేమీ విధించకుండా పాత పన్నుల విధానాన్ని కొనసాగించారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం జూన్, జూలై నెలల్లో ప్రవేశపెట్టే పూర్తి బడ్జెట్పై కొత్త పన్నులు వడ్డింపులు ఉండవచ్చు. వైజాగ్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో అనూహ్యమైన ఓటమిని చవిచూసిన టీమిండియా సిరీస్లో వెనుకబడిపోకుండా ఉండాలంటే రెండో టెస్టులో గెలిచి తీరాలి. విశాఖపట్నం వేదికగా ఇరు జట్ల మధ్య రెండో టెస్ట్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. బౌలింగ్ ప్రారంభించిన ఇంగ్లాండ్ స్పిన్నర్ ఫాస్ట్ బౌలర్లను రంగంలోకి దింపింది. వరుసగా చెరో ఓవర్ వేస్తూ ఆండర్సన్, జో రూట్ వికెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆండర్సన్ వేసిన మొదటి ఓవర్లో ఒక పరుగు మాత్రమే వచ్చింది. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.